నాగినీల గురించి అందరూ వినే ఉంటారు. చాలా సినిమాలు, సీరియల్స్ నాగినీలపై చాలా కథలు వచ్చాయి. అలాగే నాగినీల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్పే ఉంటారు. అయితే సీరియల్స్, సినిమాల్లో చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో అని అనిపిస్తుంది. కానీ మన పూర్వీకులు చెప్పే కథలు, పురాణాల ప్రకారం నాగినీలు, నాగమణి నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి కలుగుతుంది. నాగమణి ఎన్నో శతాబ్దాలుగా మనిషిని ఆకర్షిస్తున్న విలువ కట్టలేని వజ్రం. అత్యంత పవిత్రమైన రత్నాల్లో నాగమణి ఒకటి. నాగమణి చెంత ఉంటే మరణం సంభవించదని, సకల సంపదలు వచ్చి పడతాయని మనుషుల నమ్మకం. వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయడానికి కూడా రాదని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు, మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. అయితే విషం చిమ్మే నాగుపాములో రత్నం ఎలా ఏర్పడుతుంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా? లేదా నాగుపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా? ఇంతటి శక్తివంతమైన నాగమణులు దొరుకుతాయా? అసలు నాగినీలు, నాగమణులు ఈ కాలంలో కూడా ఉంటాయా? ఇలా నాగినీలు, నాగమణుల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. అంతకంటే ముందు ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగమణి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం నాగినీల గురించి తెలుసుకోవాలి. నాగ అంటే మొగ, నాగిని అంటే ఆడ అని అర్థం. నాగినీలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి. అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది. ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకే మారతాయి. హిందువులు నాగుపాములను దేవతలుగా భావించి పూజలు చేస్తారు. నాగుల చవితి నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మణి అని అంటారు. ఇది వజ్రం కంటే విలువైనది. ఈ నాగమణి గురించి వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాలు ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనది, విలువైనది. అంతేకాదు మంత్రశక్తులను కలిగిన మణి అని హిందువుల నమ్మకం. అయితే చాలామంది ఈ నాగమణిని దొంగిలించినందువల్ల పాము కాటు ద్వారా తమ ప్రాణాలు కోల్పోయారని మన పురాణాలు చెబుతాయి. అంటే నాగమణిని దొంగిలించిన వాళ్లపై పాము పగ తీర్చుకుంటుందని వివరిస్తున్నాయి. ఒక పాము లేదా 2 పాములు కూడా పగబట్టిన వ్యక్తిని చంపేస్తాయి. ఈ నాగినీల్లో ఉండే విషం చాలా శక్తివంతమైనది. ఇవి తమ శత్రువులకు కాటు వేసిన తక్షణమే మరణం సంభవిస్తుందట. 9 పవిత్ర రత్నాలలో నాగమణి ఒకటి. ఇది ఎలా రూపొందుతుంది అనేది చాలా పుస్తకాలు వివరించారు. స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్ళడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుందట. అయితే ఇతిహాసాల ప్రకారం మణి కేవలం నాగుపాముల్లోనే రూపొందుతుంది. ఎందుకంటే నాగుపాము మాత్రమే 100 ఏళ్ళు భూమి మీద ఉండగలుగుతుంది. ఒకసారి పాములో నాగమణి రూపొందింది అంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది. అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది. అంటే మనిషి రూపంలోకి కూడా మారగలదు. చందమామలా మెరిసిపోతూ ఉండే నాగమణికి లేత నీలిరంగు ఉంటుంది. ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగమణి మన దగ్గర ఉండటం అదృష్టంగా భావిస్తారు. ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదలు పొందగలుగుతాడట. వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయడానికి కూడా రాదని, అన్నీ కలిసి వచ్చి ధనవంతులు అవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు నాగమణి ద్వారా నయమవుతాయని కొన్ని ఔషధ శాస్త్రాలు చెబుతున్నాయి. ఎప్పుడైతే మణిని పాము నుంచి తొలగిస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది. అగ్నిపురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలు ఉంటాయి. అవేంటంటే అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాల అనే పేర్లతో 7 భూగర్భాలుంటాయి. దైత్య దానవులు భూగర్భంలో జీవిస్తారు. అయితే వాయుపురాణం ప్రకారం పాములు, రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు. అతలలోకాని నాముచి రాక్షసులు, సుతలలోకాని మహాజంబ రాక్షసులు, వితలలోకాని ప్రహ్లాద రాక్షసుడు, గభస్థలలోకాని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు. మహాతలలోకాని విరోచన్ రాక్షసుడు, శ్రీతలలోకాని కేసరీ రాక్షసుడు పాలిస్తాడు. పాతాల లోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు. అతిపెద్ద పాము వాసుకి శ్రీతల లోకంలో జీవిస్తుంది. గొప్ప పాము శేషనాగు పాతాల లోకంలో జీవిస్తుంది.
శేషనాగు కళ్ళు ఎరుపు రంగు తామర పువ్వుల్లా ఉంటాయి. ఇది 1000 తలలు కలిగి ఉంటుంది. అయితే నాగమణి చాలా రకాల రంగుల్లో లభ్యమవుతుందని పురాణాలు చెబుతాయి. అందులో ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు, తేనె, లేత ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయట. అసలు నిజంగా నాగమణి ఉంటుందా అంటే కొంతమంది అవునని చెబుతారు, మరికొందరు కాదని చెబుతారు. పురాణాల విషయాన్ని పక్కన పెడితే భూగర్భంలో ఎన్నో రకాల ఖనిజాలుంటాయి. నదీ పరివాహక ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫెన్ అనే ఒక ఫ్లోరైడ్ ఖనిజం ఉంటుంది. ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది. వాటిలో కొన్ని వెలుగు పడితే వింత కాంతితో మెరుస్తూ ఉంటాయి. ఆ వెలుగును ఆధారంగా చేసుకొని భూగర్భంలో పాములు, చిన్న పురుగులు, జీవులను ఆహారంగా తీసుకొని బ్రతుకుతాయి. అలా వీటి చుట్టూ నాగుపాములు తిరగడం వల్ల వాటిని నాగుపాములు వదిలేసిన నాగుమణులని నమ్ముతున్నారని కొంతమంది చెబుతున్నారు. అలాగే నాగుపాముకి తల మీద కానీ తల లోపల కానీ ఎలాంటి మణి ఉండదని, ఇదంతా ఒట్టి మూఢనమ్మకం మాత్రమే అని కొంతమంది చెబుతున్నారు. నాగుపాము తలపై నల్లటి మచ్చలాంటి ప్రదేశం ఉంటుంది. మనకు తలలో ఎన్నో భాగాలున్నట్టే పాము తలలో కూడా ఎన్నో భాగాలుంటాయి. వాటిలో కొన్ని గట్టిగా రాయిలా ఉంటాయి. వాటినే మరికొంతమంది నాగమణి అని భ్రమపడి వాటి కోసం పాములను చంపేస్తుంటారు. తలపై ఉన్న గట్టి పదార్థాన్ని తొలగిస్తే ఆ పాము ఖచ్చితంగా మరణిస్తుంది. ఆ గట్టి పదార్థం కొన్ని రకాల పాముల్లో నలుపు, తెలుపు, తేనె రంగు, పసుపు ఇలా ఎన్నో రంగుల్లో ఉంటుంది. అందుకే దాన్ని నాగమణిగా భావించే కొందరు పాముల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. నాగమణులు అన్ని రకాల పాముల్లో ఏర్పడవు. నాగుపాములు, తాచుపాములు వంటి వాటిల్లో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా దేన్నైనా కుట్టేందుకు పాము తన విషాన్ని ఉపయోగిస్తుంది. ఈ క్రమంలో ఒక్కోసారి విషాన్ని బయటకు తీసినా అది పూర్తి స్థాయిలో వినియోగం కాకపోతే దాని తలలోనే మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయిన విషం నల్లని రాయిలా మారుతుంది. అయితే ఇది అత్యంత అరుదుగా జరుగుతుంది. అందువల్ల పాముల తలల్లో నాగమణులు అంత సులభంగా ఏర్పడవు. చరిత్రలో ఎక్కడ నాగమణి ఉన్నట్టు, అది ఎవరికో ఒకరికి దొరికినట్టు చిన్న ఆధారం కూడా లేదు. కానీ డబ్బు కోసం వలవేసే మోసగాళ్ళు అమాయకులను నమ్మించి మోసం చేసేందుకు నాగమణి ఉన్నట్టు ప్రచారం చేస్తూ పాములలో నిజంగానే మణి ఉంటుందన్న అపోహతో చాలామంది పాములను అమ్మి లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇక నాగమణులను పాము కుట్టిన చోట పెడితే విషం హరించుకుపోతుందని నమ్ముతుంటారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించింది. పాము కుట్టిన చోట నాగమణిని ఉంచినా ప్రయోజనం ఉండదు. వెంటనే అత్యవసర చికిత్సను అందించాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక కొందరు నాగమణులను ఇళ్లలో పెట్టుకుంటే దుష్టశక్తుల బాధ ఉండదని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని, ఏదైనా నాగదోషం ఉంటే పోతుందని చెబుతుంటారు. కానీ శాస్త్రాల పరంగా ఇలాంటి ఆధారాలు లేవు. కనుక నాగమణుల విషయంలో ప్రచారంలో ఉన్నదంతా ఒట్టిదేనని తేలిపోయింది. మరి నాగమణి గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మిత్రులారా, ఒక చిన్న విషయం. ఈ వీడియోని చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. కాబట్టి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.